జగన్ 5 ఏళ్ల అరాచక పాలనలో గుట్టలన్నింటినీ మింగేశారని టీడీపీ నేత నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కొద్ది దశాబ్దాలుగా పీలేరు చుట్టుపక్కల ఎన్నో గుట్టల్ని వైసీపీ నేతలు నాశనం చేశారని ఎద్దేవా చేశారు. వందల కోట్ల ప్రభుత్వ భూములను ఆక్రమించారని విమర్శించారు. అన్నమయ్య జిల్లా కేవీపల్లి మండలంలోని బాబు సూపర్ 6 పథకాలపై ఆయన విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ప్రజల దాహార్తిని తీర్చేందుకు వందల కోట్లతో నిర్మించిన జరికోన ప్రాజెక్టును వైసీపీ నేతలు మెయింటైన్ చేయలేక వదిలేశారన్నారు. ఇసుక, మద్యం, మైన్స్ భూములతో వందల కోట్లు దోచారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీలకు చెందిన కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చంద్రబాబు గారు ఏం చెప్తున్నారంటే 4,000 రూపాయలు పెన్షన్ ఆయన ముఖ్యమంత్రి అయిన ఒక నెల నుంచి 4,000 రూపాయలు ఇస్తానని చెప్పినాడు. జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో ఇల్లేదని చెప్పేశాడు. ఆయన ఈ రోజు ఆయన 3,500 పెంచుతారంటే 2028కి ఇస్తారంట. చంద్రబాబు గారు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఆయన ముఖ్యమంత్రి అయిన నెల రోజులకే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాడు, 1,000 రూపాయలు పెంచి. బీసీలు ఇంకోటి గుర్తు పెట్టుకోవాల్సింది, బీసీలు ఎవరైతే ఉన్నారో మన దగ్గర ఎక్కువ ఉన్నారు, బీసీలు కేవీ మండలం కానీ అనేక వల్ల 50 సంవత్సరాలకే 4,000 రూపాయలు బీసీలకు పెన్షన్. ఇప్పుడు 60 ఏళ్ళు పెన్షన్ కావాలంటే ఇప్పుడు 50 సంవత్సరాలకే పెన్షన్ వస్తుంది. ప్రతి ఇంట్లో ఒకరికి, మొగుడికైనా భార్యకైనా, ఇవాళ 50 ఏళ్ళు ముందు వస్తే వాళ్ళకు. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకోండి. ప్రతి పాస్బుక్ పైన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ మోడీ గారు కానీ ఇస్తా ఉండేది 13,000 రూపాయలు మాత్రమే పాస్బుక్. నాకు తెలిసి అంతే కదా, 13,000 రూపాయలు వస్తుంది పాస్బుక్. ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు అయితే 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం ప్రతి పాస్బుక్ ఇస్తానని చెప్పి మాట చెప్పినారు మేనిఫెస్టోలో.